జస్ట్ అట్లా చూస్తూ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వేసుకోవడానికి వాటికి ఉండాలి కదా అయ్యా అని ఒకటి ఇది కనిపెట్టింది. అరే రండిరా వీటిని తీసుకురండి రా. ప్రజల నడ్డి విరిచేటువంటి పరిస్థితిని తీసుకురావడం జరిగింది. చంద్రబాబు నాయుడు చెప్పాడు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కాదు కానీ బాబు షూరిటీ బాధుడు గ్యారంటీ అనేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు అనేక సందర్భాల్లో చెప్పాడు విద్యుత్ ఛార్జీలు పెంచము, ట్రూ అప్ ఛార్జీలు ఉన్నా కూడా ఎత్తివేస్తామని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పినటువంటి చంద్రబాబు ఈరోజు మరలా తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు ఏదో ఒక విధంగా ఎడాపెడా కరెంటు ఛార్జీలు పెంచుతూ వాటికి సంబంధించి ఆత్మస్తుతి పరనంద పేరుతో ఈరోజు వెయ్యక తప్పడం లేదు. ఇవన్నీ గత ప్రభుత్వాల వైఫల్యం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద మాపడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 5-6 మాసాల్లోనే 2 సార్లు ట్రూ అప్ ఛార్జీల పేరిట ప్రజల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేయడానికి రంగం సిద్ధం చేసింది. తాజాగా దాదాపుగా 9,412 కోట్ల రూపాయలు 9,412 కోట్ల రూపాయలు ఈరోజు ఇంధన సర్దుబాటు కింద ఈరోజు ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేయడానికి సిద్ధపడింది. దీని ద్వారా ఈరోజు ఒక్కసారి లెక్క చూస్తే ప్రతి యూనిట్కి 92 పైసలు ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఈ రోజు రెండవ విడత 9,412 కోట్ల 50 లక్షల రూపాయలు ఏదైతే ఈ రోజు రెండవ విడత మరలా అదనపు భారం ప్రజల మీద పడుతుందో దానివల్ల ప్రజలకు అదనంగా మరొక 92 పైసలు సగటున ఈరోజు ప్రజలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి యూనిట్కి ఈరోజు విద్యుత్తుకు సంబంధించినటువంటి ఏర్పడింది. అంటే ఇవన్నీ కూడా డిసెంబర్ వినియోగం, అంటే జనవరి నుంచి బిల్లులు వస్తాయి. జనవరి బిల్లులో ఈరోజు మనం ఏదైతే చెప్పామో రెండో విడత ఉన్నటువంటి ఈ 92 పైసలు కలిపి ప్రజలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి దాంట్లో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిటీ ఆమోదం తెలిపింది. కాబట్టి డిసెంబర్ ఛార్జీల్లో ఇది కలుపుతారు. జనవరి నుంచి పాపం ప్రజలకు వచ్చేటువంటి బిల్లులు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీపావళి అందరూ సంతోషంగా జరుపుకుంటారు అనుకుంటే పాపం చంద్రబాబు నాయుడు ఏదో ఇస్తారని చెప్పి ఆశిస్తే చంద్రబాబు నాయుడు ఇవ్వడం పక్కన పెడితే వడ్డించడం మొదలుపెట్టాడు. దీపావళి పండుగకు సంబంధించి 6,073 కోట్ల రూపాయలు మొదటి విడతలో 6,073 కోట్లు 6,072 కోట్ల 86 లక్షలు సుమారు 6,073 కోట్ల రూపాయలు మొదట ఒక్కసారి మోపాడు. దానివల్ల దాదాపుగా ₹27 ఈరోజు అదనంగా పడేటువంటి ఏర్పడిపోయింది. కాల పరిమితిని బట్టి దీన్ని వసూలు చేస్తారు కాబట్టి ఆ కాల పరిమితికి అనుగుణంగా ₹27 ఈరోజు దాదాపుగా మొదటి విడతలో వసూలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు రెండోసారిది కూడా కలుపుకుంటే దాదాపు ₹2.19 అదనంగా ఈరోజు వినియోగదారుడు యూనిట్ విద్యుత్కి చెల్లించాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక యూనిట్ విద్యుత్కి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను తొంగలో దొక్కి ₹2.19 ముక్కుపిండి వసూలు చేయడానికి రంగం సిద్ధం చేసినటువంటి సందర్భం అని చెప్పి అంటే గతంలో వేసినటువంటి 6,072 కోట్ల 86 లక్షలు అంటే దీపావళి శుభ సందర్భంగా వేసింది. ఇప్పుడు తాజాగా తీసుకున్నటువంటి 9,412 కోట్ల 50 లక్షలు ఈ రెండు కలిపితే ఈ 5-6 నెలల్లోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 15,486 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపడానికి సిద్ధపడింది విద్యుత్తుకు సంబంధించినటువంటి విద్యుత్ ఛార్జీల వసూళ్లలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా 2023-24 సంబంధించి 12,845 కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంపించే డిస్కంలు మాకు విధంగా ఇవ్వండి అని చెప్పి ఏపీఆర్సీకి పంపిస్తే